హలో అండి. అందరికి నమస్తే. నేను మీ శ్రీనాథ్ కీర్తి ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ నుంచి. రొమానియాకి సంబంధించి ఈరోజు కొన్ని వేకెన్సీస్ రావడం జరిగింది. ఇవి ఏమున్నాయి? టైం ఎంత పడుతుంది? సాలరీ ఎంత? అకామిడేషన్ ఏంటి? ఇవన్నీ చెప్పే ముందు మా కన్సల్టెన్సీ గురించి కొత్త వాళ్ళకి అలాగే పాత వాళ్ళకి 2 మాటలు చెప్పాలి. మా కీర్తి ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ గత 4 సంవత్సరాల నుంచి ఎంతోమందికి నిజాయితీగా మేము సర్వీస్ చేసి ఇచ్చాం. 100% సక్సెస్ తోటి. ఎందుకు మేము 100% సక్సెస్ రేట్ అని చెప్పదలుచుకున్నానంటే, ఇప్పటివరకి నాన్ షెంగెన్ గాని, షెంగెన్ గాని మేము టూరిస్ట్ వీసాలు చేసాం, చాలా వీసాలు చేసాం. ఎక్కడ కూడా మేము మిడిల్ పర్సన్‌కి అనేది మేము ఎప్పుడూ ఫైల్ ఇచ్చి ప్రాసెస్ చేసింది లేదు. మేము తక్కువ కంట్రీస్‌కి చేసాం. 100% సక్సెస్‌ఫుల్‌గా చేసాం. ఎవరికి కూడా మేము ఇచ్చిన కమిట్మెంట్ ఎప్పుడు గానీ తప్పలేదు. ఎందుకనంటే మేము ఇక్కడున్న లాయర్స్‌తోని టై అప్ అయ్యి మాకు నమ్మకం కుదిరితే మాత్రమే మేము ప్రాసెస్ చేసాం ఇప్పటివరకు కూడా. కొంతమందుంటారు ఈ బిజినెస్‌లో అందరిని సాటిస్ఫై చేయలేం. కొంతమందికి ఇక్కడ వీసా వచ్చి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత వర్క్ నచ్చకపోవచ్చు. వెదర్ కండిషన్స్, హార్డ్ వర్క్ చేయలేక, స్కిల్ లేక అలాంటి వాళ్ళు ఎవరైనా 1 or 2 పర్సన్స్ బ్యాక్ అయిపోయారు అంతే తప్ప, అందరూ ఇప్పుడు మేము పంపించిన వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా చేసుకుంటున్నారు. ఇదేనండి మా కన్సల్టెన్సీ. ఇక ముందు కూడా మేము ఇదే నిజాయితీతోటి మేము పనిచేస్తాం. ఇంకపోతే పాత వాళ్ళకి తెలుసు మనం ఎక్కడ జర్నీ స్టార్ట్ చేసాం. యాస్పిరెంట్‌గా ఉండి ఆ రోజు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎంతోమంది నన్ను నమ్మి ప్రాసెస్ చేసుకున్నారు. మీ అందరి ప్రోత్సాహంతోటి నేను ఈరోజు యూరోపియన్ కంట్రీస్‌లో ఉండి మళ్ళీ నేను సర్వీసెస్ అనేది మొదలుపెట్టాను. ఎందుకనంటే మేము ఇక్కడికొచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ టై అప్స్ అయ్యి మాత్రమే మేము ఈ సర్వీస్ చేయాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి మేము వెయిట్ చేసాం. ఫైనల్‌గా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలుపెడుతున్నాను. ఇంకా ముందు కూడా మేము అదే నిజాయితీగా మేము వర్క్ చేస్తామని చెప్పేసి ఈ వీడియో ద్వారా చెప్తా ఉన్నాను. ఇకపోతే రొమానియాకి సంబంధించి కొన్ని వేకెన్సీస్ వచ్చాయి. వేర్ హౌస్ వర్కర్సు కావాలి. అలాగే కన్స్ట్రక్షన్ సంబంధించి అన్ని కేటగిరీలు ఉన్నాయి. వెల్డర్స్ కావాలి, అలాగే ఎలక్ట్రీషియన్స్ కావాలి, ప్లంబర్స్ కావాలి, ఇంకా డెలివరీ బాయ్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ సెక్టార్‌లో రొమానియాకి సంబంధించి మన దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి. ఇది టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి 90 డేస్ పడుతుంది. అన్నీ కరెక్ట్ టైంకి జరిగితే 90 డేస్ పడుతుంది. కాబట్టి ఇదేనండి. ఇంకపోతే శాలరీ గురించి వచ్చేసి శాలరీ 900 to 1300 యూరోస్ వరకి మనకి శాలరీస్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇకపోతే మెయిన్‌గా దీనికి పీసీస్ కూడా కావాల్సి వస్తుంది. మెయిన్ డాక్యుమెంట్ ఏదో ఒకటి ఉంటే సరిపోద్ది. ఇంకా ఈ స్కిల్ ఏదైతే ఉందో వెల్డర్స్ కానీ, అలాగే ప్లంబర్స్ కానీ వీళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో కావాలి. అలాగే వాళ్ళు వర్క్ చేసిన వర్క్ వీడియో కూడా మనకి కావాలి. ఇవన్నీ మనం కంపెనీకి పంపిస్తే వాళ్ళు మనకి ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసి మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇది ఈ వేకెన్సీ గురించి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఈ వేకెన్సీ గురించి ప్రాసెస్ చేసుకోవచ్చు. మనం 100% నిజాయితీగా మనం పనిచేసి ఇస్తాం. అలాగే కొంతమంది అడుగుతూ ఉంటారు, మేము ఇంతకుముందు చేసాం. చెప్తాను అన్ని విషయాలు. ఇంతకుముందు ఆఫ్టర్ వీసా పేమెంట్లు మేము కూడా చేసాం కొన్ని కంట్రీస్‌కి. యూరోపియన్ కంట్రీస్‌కి మాత్రం అడ్వాన్స్ పేమెంట్ కంపల్సరీ చేయాల్సి వస్తది. ఎందుకంటే ఇక్కడ లాయర్సు ఇనిషియల్ వాళ్ళు డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అనేది కంపల్సరీ ఛార్జ్ చేస్తారు. అది మనం పే చేస్తేనే మనకు వర్క్ పర్మిట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఇష్యూ చేస్తారు. కాబట్టి విత్ అడ్వాన్స్ తోటే మేము వర్క్ చేస్తాం. దీనికి ఎవరికైనా ఓకే అనుకుంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము చేసిస్తాం. ఇవే కాకుండా మనకి టూరిస్ట్ వీసాలు కూడా మనం చేస్తాం. టూరిస్ట్ వీసా మీద వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వాళ్ళకి లీగలైజ్ చేయడం కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చేసిస్తాం. ఒకవేళ వర్క్ పర్మిట్స్ లేట్ అయ్యే వాళ్ళు ఈ విధంగా కూడా రావచ్చు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది మన సర్వీసెస్ కోసం అనంటే కాల్ చేయండి.
ఇంకోటేంటంటే కాల్ మీరు చేయడం లేదు, లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఇప్పుడు నేను యూరోప్‌లో ఉన్నాను కాబట్టి మన ఇండియన్ టైంకి ఇక్కడికి 5:30 గంటలు తేడా ఉంటుంది. సో, దాన్ని గమనించి నేను కాల్ బ్యాక్ అనేది మీకు చేస్తాను. ఓకేనా? ఇదేనండి ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకుంది. ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయనంటే మెసేజ్ చేయండి. లేట్ అయినా నేను రిప్లై చేస్తాను. ఇదేనండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.